ఫ్రెండ్స్ అందరికీ చూడండి, వర్షం అయితే ఇప్పుడు కొంచెం అలా తగ్గింది. పిల్లల స్కూల్ లేదులే ఈరోజు, ఇంకా రోజు క్యారీలు చేయడం లేదులే అని చెప్పేసి అనుకుంటే ఈరోజు అయితే ఉంది అంట ఫ్రెండ్స్. పోయినారు పాపం, ఇడ్లీయే తీసుకొని వెళ్ళారు. ఇంక అప్పుడప్పుడు అన్నం కాదు కదా, 3 రోజుల నుంచి అన్నం చేయడం పోవడం అలాగే జరుగుతుంది. సర్లే అని ఇడ్లీ పెట్టంపించేసినాను పిల్లలకి. వర్షం అయితే ఇప్పుడు కొంచెం అటు తగ్గింది. నాన్ స్టాప్ పడుతూనే ఉన్నది, కానీ శుక్రవారం కదా ఫ్రెండ్స్, అందుకని అంతా కసు దోసేసినాను. ఇప్పుడైతే పాలు దిగడానికి పోవాలి. చూడండి, నేను ముగ్గేసినానని చిట్టుతల్లి అయితే ముగ్గేస్తాను బకెట్ పెట్టుకుని. నెమ్ము నేల కానీ ఫుల్గా జలుబు చేసి దగ్గుతున్నావు, రానా ఇంట్లోకి. శుక్రవారం కదా, ఒక కర్ర నట్టు అయిపోతే ఏం బాగుంటుందని చిట్టి ముగ్గు అయితే 4 పక్కల దీపాలు వేసి పద్మయోగ ముగ్గు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. చిన్నది, అదైనా ఎంతసేపు ఉంటుంది, జస్ట్ ఒక 10 నిమిషాలు ఉంటుందేమో. వాన అయితే వచ్చేస్తుంది అప్పుడే. కానీ శుక్రవారం పూట కడపాకిట్లో ముగ్గు లేకపోతే నాకైతే అస్సలు మనసు బాగానే లేదు. అందుకని అలవరికి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. ముగ్గు ఏదో అలా వచ్చి దాని ముగ్గు ఫ్రెండ్స్, చిట్టి ముగ్గులు. రామరాపదామరా ఇంటికాడికి పాలు తీసుకొచ్చాం రా. పోయి పూలన్నీ రాలిపోతున్నాయి. ఈ కోట్లింగాల పూలు అయితే చెట్టు ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు అయితే ఈ చెట్టు ఒక గంప పూలు పుచ్చా ఉన్నింది, అంత పెద్దగా ఉన్నింది. ఎందుకో తెలియదు కానీ ఒకసారిగా సన్నగిచ్చిపోయింది చెట్టు. పూలు అయితే దండిగా బయటం వల్ల ఇప్పుడు కార్తీక మాసంలో అయితే ఫుల్ పూలు వచ్చేది. అయినా సరే కొన్ని వచ్చినాయి. చిట్టలు అయితే పొద్దున్నే ఇన్ని రాలిపోయినాయి కింద. ఏం చెప్పిందా చూడండి ఫ్రెండ్స్, అన్నీ రాలిపోతున్నాయి. పూలు పెరుకు దేవుడికి పెడతాము అని చెప్పి ఇంట్లో పోయి పళ్ళెం ఎత్తుకొని వచ్చి పూలన్నీ తెంపి పళ్ళెం ఇట్టే పట్టుకునింది. పూలన్నీ తెంపి పళ్ళెం లేచిన దాకా అస్సలు ఒప్పుకోలేదు. సరేలే అన్నీ రాలిపోతున్నాయి కదా కోట్లింగాల పూలు, కార్తీక మాసం ఈరోజు శుక్రవారం పెడదాంలే అని చెప్పేసి కొన్ని అయితే తెంపినాను. అలాగే కొన్ని మందారాలు కూడా వచ్చిండాయి, అవి కూడా తెంపేస్తాము. కోతులు అయితే కాసేపు కూడా ఉండేయడం ఫ్రెండ్స్. ముద్ద మందారం కాదు, ఇవి ఒంట్రెక్కల మందారం. చూడండి, రెడ్గా ఉంటాయి. అయితే పెడితే కాసేపైనా సింగారంగా ఉంటాయి. 2 వచ్చినాయి ఈరోజు. నిన్నంగా 7 పూలు వచ్చినాయి. దండి అయితే పెరగల. ఇక్కడ మళ్ళీ ఒక మందారం ఇచ్చిన ఫ్రెండ్స్. ఇది గోధుమ కలర్, కానీ బతుకుతుందో చూద్దాం. ఈ చెట్లు బతకాలి అంటే ఈ కార్తీక మాసంలోనే కొమ్మ కనకాంబరం కానీ ఏ చెట్లైనా చాలా బాగా బూడ్చింది. ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి బూడ్చినట్టే వచ్చేస్తాయి ఈ కార్తీక మాసంలో చెట్లు. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కసు దోసేసుకున్నాను. కొంచెం చెట్టి ముగ్గేసేసుకున్నాను. బోకులు అయితే ఏం లేవు, పొద్దున్న టిఫిన్ చేసినట్టు ఉన్నాయి. నైట్ అయితే కడిగి పెట్టేసినాను. ఇప్పుడైతే వెళ్ళి పాలు తీసి గేదెకి నీళ్ళు పెట్టేయాలా. ఇంకా ఆడ ఏమన్నా ముగ్గు వేయాలో ఏమో. వాన పడుతుంది, అసలు ఉంటే ఒక రోజైనా వేయచ్చు. అస్సలు ఫుల్ వర్షం పడుతుంది మాకైతే. మీకు భారీగా వర్షాలు ఫ్రెండ్స్ మాకు, కానీ ఏ నీళ్ళు చెల్లేకలే కాలువలేకలే ఏం లే, వర్షాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. మీకు ఇలా పడుతున్నాయి వర్షాలు, మీకు కూడా ఇలాగే ఉన్నాయా? ఓకేనా? వీడియో మీద మీ అభిప్రాయం నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.